కర్నూలు జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. తెల్లవారుజామున హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వి కావేరీ ఏసీ స్లీపర్ బస్ కల్లూరు మండలం చిన్న టేకూరు వద్ద మంటల్లో కాలిపోయింది. బస్సు బైక్ ఢీకొనడంతో మంటలు చెలరేగి బస్సు మొత్తం పూర్తిగా దగ్ధమైంది. ఘటనా స్థలాన్ని ఏపీ హోంమంత్రి అనిత, డీజీపీ పరిశీలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల్ని పరామర్శించారు. అసలు ఇలా ప్రమాదం ఎలా జరిగింది, ప్రమాద తీవ్రత పెరగడానికి కారణాలేంటి? మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుంకన్ అందిస్తారు. రాత్రి 10:30 గంటలకు వి కావేరీ ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుంచి బెంగళూరుకి బయలుదేరింది. 44వ జాతీయ రహదారి ఏదైతే కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరు గ్రామం దాటిన తర్వాత ఏదైతే ముందుగా వెళ్తున్నటువంటి బైకును కావేరీ ట్రావెల్స్ బస్సు ఢీకొనింది. అయితే మనం చూడవచ్చు, కెమెరా పర్సన్ రాజశేఖరు. 44వ జాతీయ రహదారి ఇది బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్లేటువంటి ప్రధాన జాతీయ రహదారి. కొద్దిగా ముందు భాగంలో కొద్దిపాటి మలుపు ఉంది. ఈ మలుపు దాటిన తర్వాత డ్రైవర్ ఏదైతే ముందుగా వెళ్తున్నటువంటి బైకును కావేరీ ట్రావెల్ బస్సు ఢీకొనింది. ఈ బస్సు ఢీకొన్న తర్వాత బైక్ పైన వెళ్తున్నటువంటి వ్యక్తి ఎగిరి పక్కన పడడం జరిగింది. మనం చూడవచ్చు, కెమెరా పర్సన్ చూపిస్తున్నారు. ఇక బైకును ఢీకొన్న ప్రదేశం ఇదే. ఇక్కడనే ఈ బైక్ పైనటువంటి వెళ్తున్న ఆ వ్యక్తి కూడా అయితే ఎగిరి కింద పడి ఇక్కడిక్కడే ప్రాణాలతో విలవిల్లాడుతూ కొట్టుకొని స్పాట్లోనే చనిపోయినటువంటి పరిస్థితి. రక్త మరకలన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. అతనికి సంబంధించినటువంటి చెప్పులు ఉన్నాయి. మరోవైపు ఏదైతే ఈ బైకు ఇక్కడ స్పాట్లో ఈ పడిన తర్వాత అతను ఇక్కడే పడిపోయి ఉన్నాడు. బైక్ మాత్రం కావేరీ ట్రావెల్స్ బస్సు ముందు భాగంలో ఇరుక్కుపోయింది. అలాగే ఆ బైకును కూడా ఏదైతే బైకు కింద ఇరుక్కుపోయినటువంటి విషయాన్ని అయితే బస్సు డ్రైవరు గమనించకపోవడంతో ఆ కింద ముందు భాగంలో ఉన్నటువంటి బైకు పెట్రోల్ ట్యాంకు ఓపెన్ అయింది. ఆ ఓపెన్ అయిన తర్వాత స్పార్క్ వచ్చింది. అయితే ఈ మంటలు వచ్చిన తర్వాత బైకు లో ఉన్నటువంటి పెట్రోల్ అంతా కూడా ఒక్కసారిగా బగ్గుమని ఏదైతే ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. ఆ మంటలు క్రమంగా ఇంజన్ అదేవిధంగా ఆ బస్సులోకి వ్యాపించి పెద్ద ఎత్తున అది ఏసీ బస్సు, డబుల్ డెక్కర్ బస్సు కావడంతో ఆ బస్సులోకి ఒకసారిగా దట్టమైనటువంటి మంటలు వ్యాపించాయి. నిమిషాల వ్యవధిలోనే అంత బస్సు అంతా కాలిపోయినటువంటి పరిస్థితి. బైకు పార్ట్స్ కూడా పూర్తిగా ఎక్కడికెక్కడ చింద్రమై ఎక్కడెక్కడ అంటే పడిపోయినటువంటి పరిస్థితి. బైక్ మీద ప్రయాణిస్తున్నటువంటి వ్యక్తి కర్నూలు ప్రజానగర్ కు చెందినటువంటి శివశంకర్ గా పోలీసులు గుర్తించారు. మరోవైపు ఏదైతే బస్సులోని ప్రయాణికులు దాదాపుగా ఏదైతే 39 మంది ఉన్నారో వీరితో పాటు 2 డ్రైవర్లు ఉన్నారు. సో మొత్తం 41 మంది బస్సులో ఏదైతే వెళ్తున్నటువంటి క్రమంలో ఈ ఇన్సిడెంట్ జరిగింది. బైక్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత మొత్తం ఈ బైక్ దాదాపుగా 400 మీటర్ల దూరంలో ఈ బైకును కూడా ముందు భాగంలో ఇరుక్కుపోయినటువంటి బైకును కావేరీ బస్సు ట్రావెల్స్ డ్రైవర్ కూడా అలాగే ఏదైతే ఈడ్చుకుంటూ ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి. ముందుకు వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా దట్టమైనటువంటి మంటలు వచ్చినటువంటి క్రమంలో డ్రైవర్లు 2 ఉన్నారు కాబట్టి ఒక డ్రైవరు వెనక భాగంలో పడుకున్నటువంటి డ్రైవర్ వచ్చి పొగలు వస్తున్నాయి, సో ఏదో జరిగింది, ఇంజన్లో ఏమన్నా టెక్నికల్ ప్రాబ్లం ఏర్పడిందా అని చెప్పేసరికి అప్పటికే ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగడంతో కొంతమంది ఆ బస్సులోనే రాత్రి నిద్రపోయినటువంటి పరిస్థితి. తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఈ ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి అందరూ కూడా గాఢ నిద్రలో ఉన్నారు. మొత్తం అయితే బస్సులో నుంచి నిద్ర లేచేసరికి చాలా మంది ఏదైతే మంటల్లో చిక్కుకొని ఊపిరాడక మంటల్లో కాలిపోయి ముద్దలుగా మారినటువంటి పరిస్థితి. చాలా మంది కూడా కొంతమంది అప్రమత్తమై వెనక భాగంలో ఉన్నటువంటి వాళ్ళు అద్దాలు ధ్వంసం చేసుకుని ఏదైతే కిందికి దూకి ప్రాణాలను కాపాడుకున్నటువంటి పరిస్థితి. మొత్తం 21 మంది కూడా ఏదైతే ప్రాణాలతో బయటపడ్డారు. 2 బస్సు డ్రైవర్లు ఈ సంఘటన జరిగిన తర్వాత బస్సును ఇక్కడే వదిలేసి అదైతే పారిపోయారు. అయితే ఒక వ్యక్తిని మాత్రం, ఒక బస్సు డ్రైవర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, అతన్ని విచారిస్తున్నారు. మరొక బస్సు డ్రైవర్ మాత్రం ఏదైతే ఈ పోలీసులు కూడా అదైతే అతను పరారులో ఉన్నటువంటి అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సో మొత్తం మీద ఈ ఇన్సిడెంట్ అయితే ఒక్కసారిగా నిమిషాల వ్యవధిలోనే బస్సు మొత్తం పూర్తిగా దగ్ధమై కాలిపోయింది. సో ఒక్కసారిగా కాలిపోయిన తర్వాత కొంతమంది ప్రాణాలు కాపాడుకున్నారు. క్షతగాత్రులు వెంటనే ఏదైతే కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు.
ఇది జాతీయ రహదారి కాబట్టి ఆ సమయంలో భారీ వర్షం కురుస్తోంది. వర్షం కురుస్తున్నటువంటి క్రమంలోనే ఈ ఇన్సిడెంట్ జరిగింది. అయితే ఈ బైకు అతను వచ్చి బస్సును ఢీకొన్నాడా, అయితే బస్సు డ్రైవర్ బైకును ఢీకొన్నారా అనేది ఇంకా మిస్టరీగానే మారింది. పోలీసులు దీనికి గల కారణాలపైన కూడా ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి. పోలీసుల ప్రాథమిక విచారణలో అయితే బస్సే బైకును ఢీకొన్నట్లుగా ఇప్పటి వరకు వెల్లడైంది. దీనిపైన కూడా పూర్తి స్థాయిలో అయితే దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. బస్సు ముందు భాగంలో ఇరుక్కపోయినటువంటి బైకును డ్రైవరు గమనించగా, అలాగే దాదాపుగా 300 మీటర్ల దూరానికి పైగా ఇక్కడికి ముందుకు తీసుకొచ్చిన తర్వాత గుర్తించడం జరిగింది. ముందు భాగంలో బైకు ఉంది, తర్వాత మంటలు వ్యాపించాయని మనం చూడవచ్చు. DD01N 9490 అనే నంబర్ గల కావేరీ ట్రావెల్స్ బస్సు అయితే చిన్న టేకూరు సమీపంలో వచ్చిన తర్వాత ఇక బైక్ అంతా కూడా మంటలు దట్టంగా వ్యాపించినాయి. బైకులోని పెట్రోల్ ట్యాంక్ ఓపెన్ అయ్యి ఆ పెట్రోల్ ట్యాంకులోని పెట్రోల్ అంతా భూమి మీద పడడము, తర్వాత ఇంజన్కు వ్యాపించడం వల్ల అయితే ఈ డీజిల్ ట్యాంక్ అంతా కూడా పూర్తిగా ఒక్కసారిగా అయితే మంటలు వ్యాపించి అక్కడ నుంచి ఏసీ బస్సు కాబట్టి, డబుల్ డెక్కర్ ఏసీ బస్సు కాబట్టి ఈ బస్సులో దాదాపుగా హెవీగా మంటలు వ్యాపించాయి. నిమిషాల వ్యవధిలోనే బస్సు అంతా కూడా దట్టమైనటువంటి మంటలు వ్యాపించడంతో ఒక్కసారిగా బస్సు మొత్తం చుట్టూ మంటలు ఆవరించాయి. అయితే అందులో కొంతమంది అలర్ట్ అయి అద్దాలు పగలగొట్టి బస్సులో నుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. మరి కొంతమంది గాఢ నిద్రలో ఉన్నారు. ఎందుకంటే తెల్లవారుజామున 3 గంటల సమయంలో కాబట్టి అందరూ కూడా గాఢ నిద్రలో ఉన్న సమయంలో లేచేసరికి అప్పటికే మంటలు చుట్టుముట్టి ఆ మంటల్లోనే కాలిపోయినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. బస్సు ముందు భాగంలో అంతా కూడా ఏదైతే ఈ ముందు భాగంలోనే బైక్ అంతా కూడా ఏదైతే నుజ్జు అయిపోయింది. బైక్ పార్ట్స్ అన్ని కూడా పూర్తిగా మంటల్లో కాలిపోయాయి. కెమెరా పర్సన్ రాజశేఖర్ చూపిస్తున్నాడు. ఈ బైక్ ఏదైతే ఉందో బైక్ అంతా కూడా ముందు భాగంలో ఉంది. ఆ పెట్రోల్ ట్యాంకు ఓపెన్ అవ్వడం వల్లనే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని చెప్పుకోవచ్చు. పెట్రోల్ ట్యాంకు మూత ఓపెన్ అయిన తర్వాత అందులోని పెట్రోల్ కింద రోడ్డు మీద పడడం, ఆ తర్వాత అది స్పార్క్ రావడం, తర్వాత డీజిల్ ఇంజిన్కు వ్యాపించడం, అక్కడ నుంచి బస్సు అంతా కూడా ఏదైతే మంటలు వ్యాపించడం వల్ల ఇదంతా కూడా ఒక్కసారిగా నిమిషాల వ్యవధిలోనే బస్సు అంతా పూర్తిగా దగ్ధమైంది. అయితే ఆ బస్సులో ప్రయాణిస్తున్నటువంటి వాళ్ళు 19 మంది అయితే బస్సులోనే సజీవ దహనమయ్యారు. 19 మంది సజీవ దహనమైన తర్వాత మిగతా 2 బస్సు డ్రైవర్లు ఉన్నారు. వారు ప్రాణాలతో ఏదైతే ఆ బస్సులో నుంచి దూకి ఇక్కడ నుంచి పారిపోవడం జరుగుతుంది. అయితే బస్సు డ్రైవర్లలో ఒక వ్యక్తిని కూడా పోలీసులు అదుపులో తీసుకున్నారు. అయితే ఆ బస్సు మనం చూడొచ్చు ముందు భాగం అంతా కూడా టైర్లన్నీ కాలిపోయినాయి. సో ఏ మాత్రం కూడా కనీసం టైర్లు కూడా కనిపించినటువంటి పరిస్థితి. డబుల్ డెక్కర్ బస్సు కాబట్టి మొత్తం పైన టాప్ కూడా కాలిపోయింది, మధ్యలో చైర్లు కూడా కాలిపోయినాయి. ఏసీ సర్క్యూట్ కావడం, అదేవిధంగా మొత్తం ఏసీ ప్యానల్స్ అన్నీ కూడా కాలిపోయాయి. అయితే ఇందులో ఉన్నటువంటి ప్రయాణికుల వస్తువులు కూడా మొత్తం అగ్నికి ఆహుతయ్యాయి. 19 కూడా పూర్తిగా కాలిపోయారు, బూడిదైపోయారు కొంతమంది. అందులో 19 మందిలో 2 చిన్నారులు ఉన్నారు, 5 మహిళలు ఉన్నారు, మిగిలిన వారు పురుషులు అని కూడా ఏదైతే అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. డబల్ డెక్కర్ బస్సు, అదేవిధంగా దీనికి సంబంధించి కొన్ని సేఫ్టీ అలారమ్స్ ఉండాలి. అయితే ఈ బస్సుకు సంబంధించి ఆర్టీఏ రూల్స్ ప్రకారం కొన్ని కండిషన్స్ ఉందని కూడా అధికారులు ధృవీకరించడం జరిగింది. అయితే సేఫ్టీ అలారం సంబంధించినవి అయితే లేవు. ఇది పాత బస్సు, 7 ఏళ్ల నుంచి కూడా రన్నింగ్లో ఉంది. సో ఇది టూరిస్ట్ బస్సు కాబట్టి రెగ్యులర్గా హైదరాబాద్ నుంచి బెంగళూరుకు, బెంగళూరు నుంచి హైదరాబాద్ కూడా వెళ్తూ ఉంటుంది. సో కాబట్టి ఈ బస్సుకు సంబంధించినవి అయితే ఫిట్నెస్ అయితేనేమి, పొల్యూషన్ సర్టిఫికేట్ అవన్నీ కూడా ఉన్నాయి. అయితే బస్సులో మాత్రం సేఫ్టీ అలారమ్స్ లేవు. మెయిన్గా అయితే బస్సు డ్రైవరు ఈ ప్రమాదం జరిగిన తర్వాత ఏదైతే అక్కడే ప్రమాదం జరిగినప్పటికీ ఆపి ఉండింటే తీవ్రత చాలా తగ్గేది. ఎందుకంటే ఆ బైకు సంబంధించినటువంటి పెట్రోల్ మూత ఊడిపోయేది కాదు, బయటికి వచ్చేది కాదు. సో అది గమనించకపోవడం వల్ల ఏదైతే డ్రైవరు నిర్లక్ష్యంగా, అలాగే ఏదైతే కింది భాగంలో పడి ఉన్నటువంటి ఆ బైకును గమనించక అలాగే ముందుకు ఈడ్చుకొచ్చినటువంటి క్రమంలో ఈ ప్రమాదం జరిగినటువంటి పరిస్థితి.
బస్సు ప్రమాదం జరిగిన తర్వాత దాదాపు 4 ఫైర్ ఇంజన్లు వచ్చి ఆ మంటలు ఆపేటువంటి ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే చాలా వరకు అందులో బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులంతా కూడా అగ్నికి ఆహుతైనటువంటి పరిస్థితి. అయితే బస్సులో కొన్ని వస్తువులు కూడా పూర్తిగా దగ్ధమవుతున్నటువంటి పరిస్థితుల్లో ఫైర్ ఇంజన్ సిబ్బంది కూడా చాలా రిస్క్ తీసుకొని ఇక్కడ అయితే మంటలు ఆర్పినటువంటి పరిస్థితి. అయితే కొంత వస్తువులు అయితే ఇంకా మంటల్లో కాలిపోనివి ఏదైతే ఫోరెనిక్స్ నిపుణుల బృందం కూడా వాటిని తీసి ప్యాకింగ్ చేయడం జరిగింది. బస్సులో చనిపోయినటువంటి 19 డెడ్ బాడీస్ను కూడా తీసుకెళ్లి పక్కనే పోస్ట్ మార్టం చేసేందుకు పక్కనే ఒక టెంట్ను కూడా ఇక్కడ ఏర్పాటు చేసి పోస్ట్ మార్టం కూడా నిర్వహించినటువంటి పరిస్థితి. అయితే డిఎన్ఏ టెస్టుల కోసం డెడ్ బాడీస్ అన్నిటిని కూడా ఏదైతే మంగళగిరి ల్యాబ్కు తీసుకెళ్లిన తర్వాత అక్కడ డిఎన్ఏ పరీక్షలు చేసి తర్వాత వాటిని పూర్తి స్థాయిలో అనాలిసిస్ చేసిన తర్వాత ఆ రిపోర్టు కూడా వెలువరిస్తామని కూడా వైద్యులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఫోరెన్సిక్స్ నిపుణుల బృందము, వైద్యులు, అదేవిధంగా పోలీసులు కూడా ఆ లోపలికి వెళ్ళి బస్సులోని 19 డెడ్ బాడీస్ అంటే ఆ ప్రైవేటు యాజమాన్యం దగ్గర ఉన్నటువంటి ఆ ప్రయాణికుల లిస్టును, అదేవిధంగా సీట్లలో ఉన్నటువంటి డెడ్ బాడీస్ను కూడా తీసుకొని వచ్చి ఏదైతే ఒక్కొక్కటి సీట్ల వైజ్గా నంబర్ వైజ్గా ఆ బస్సులో ఉన్నటువంటి డెడ్ బాడీస్ అన్నిటిని కూడా ఏదైతే కిందికి తీసుకొని వచ్చి అదే ప్లాస్టిక్ కవర్లలో కొన్ని భాగాలు అయితే పూర్తిగా విడిపోయి కట్ అయిపోయి పక్కన పడినాయి. వాటిని కూడా అయితే ప్లాస్టిక్ కవర్లలో తీసుకొచ్చి ఇక్కడ పోస్ట్ మార్టం నిర్వహించారు. మరికొన్ని విలువైన వస్తువులు కూడా పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి, మరికొన్ని మాత్రమే మిగిలి ఉన్నాయి. ఏదైతే చాలా హృదయ విరాగ ఘటన, కాలి బూడిదైనటువంటి పరిస్థితి శరీర భాగాలన్నీ కూడా. సో ఉన్నటువంటి కొన్ని కేవలం స్కెల్టన్స్ అంటే పుర్రే ఏదైతే ఎముకలు మాత్రమే కొన్ని మిగిలి ఉన్నాయి. సో వాటిని కూడా తీసుకొని పోస్ట్ మార్టం కూడా నిర్వహించడం జరిగింది. పోస్ట్ మార్టం నివేదిక కూడా 2-3 రోజుల్లో వస్తుందని కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. మరికొన్ని గంటల్లోనే బెంగళూరుకు చేరుకుంటామని కూడా అందరూ ఏదైతే ప్రయాణికులు ఆశించినటువంటి తరుణంలో మార్గ మధ్యంలో ఈ ప్రమాదం జరగడం కూడా తీవ్రంగా కలిసివేసినటువంటి పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపై స్పందించి మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం చేస్తామని కూడా ప్రకటించడం జరిగింది. మరోవైపు దీనిపైన ఏదైతే ఈ ప్రమాదానికి గల కారకులపైన కూడా చర్యలు తీసుకుంటామని కూడా ఏదైతే మంత్రులు అయితేనేమి అధికార జిల్లా అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. బస్సు ప్రమాదంలో చనిపోయినటువంటి మృతదేహాలకు పోస్ట్ మార్టం పూర్తయింది. మనతో మాట్లాడేందుకు ఫోరెన్సిక్ హెచ్ఓడి ప్రొఫెసర్ బ్రహ్మాజీ మాస్టర్ ఉన్నారు. ఆయనతో చెప్పండి సార్, పోస్ట్ మార్టం ప్రక్రియ ఎంతవరకు వచ్చింది? ఎంతమంది డెడ్ బాడీస్కి పోస్ట్ మార్టం చేశారు? మేము 8:30 గంటలకు ఉదయం ఇక్కడికి మా బృందము అందరము ఇక్కడ చేరినాము. బస్సులో నుంచి 19 మంది డెడ్ బాడీలని బయటికి వెలికి తీసినాము. 19 మందిలో 5 బాడీలు ఫీమేలు, 12 మేలు, 2 చిల్డ్రన్ చిన్నపిల్లలు. సో మొత్తం 19 డెడ్ బాడీలను బయటికి తీసి పోస్ట్మార్టం అయిపోయింది. సో అయిపోయిన తర్వాత వాళ్ళని ఐడెంటిఫై చేయడం ఇంపార్టెంట్. ఇప్పుడు 19 మంది ఎవరెవరు, ఏ కుటుంబానికి చెందిన వాళ్ళు, ఏ పేర్లు వాళ్ళవి, ఏ ఊరు వాళ్ళ అవి బస్సులో ఉండే వాళ్ళ సీటింగ్ పొజిషన్స్ బట్టి, వీళ్ళ ఆర్నమెంట్లను బట్టి కొంతమంది లేడీస్ దండలు వేసుకున్నారు, చైన్లు వేసుకున్నారు, వాళ్ళని బట్టి కూడా ఐడెంటిఫై చేయొచ్చు. అయినా కూడా సైంటిఫికల్గా మనం ప్రూవ్ చేయాలంటే డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ దాంట్లో ఉండే బాడీ టిష్యూస్ ప్రిజర్వ్ చేసి బంధువుల రక్త నమూనాలతో టెస్ట్ చేసిన తర్వాత పలానా వ్యక్తి అని పేరుతో సహా మనకు నేమ్లో వస్తాయి. అప్పుడు ఐడెంటిఫై చేస్తాము. చేసిన తర్వాత వాళ్ళ బాడీలని హ్యాండ్ ఓవర్ బంధువులకి అప్పచెప్తాము. అంతవరకు కూడా ఇప్పుడు పోస్ట్మార్టం అయిన తర్వాత కూడా ఆ బాడీలను అన్నింటినీ మార్చిలో కర్నూలు మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ మార్చిలో భద్రపరచడం జరుగుతుంది. మీరు కూడా మీ టీంతో బస్సులోకి వెళ్ళినప్పుడు అక్కడ చాలా ఇదిగా ఉంది సార్, అంటే ఓన్లీ స్కెల్టన్స్ మాత్రమే ఉంది. ప్రమాద తీవ్రత ఏ విధంగా ఉంటుంది సార్? వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది? ఆ బాడీస్ సిచ్యువేషన్ చూసి ఎట్లా? బాడీలో బొగ్గు అయిపోయినాయి, కాళ్ళు చేతులు ఏ బాడీకి లేవు. మొత్తం బాడీ ఓన్లీ ట్రంక్ మాత్రం అది ఓపెన్ అయిపోయినాయి. ఎముకలతో సహా బొగ్గు అయిపోయి సగం బాడీలే ఉన్నాయి, అన్నీ మొత్తం బూడిదైపోయినాయి. సో ఆ వేడి టెంపరేచర్కి 200, 2000, 3000 పైన ఉంటుంది టెంపరేచరు. ఆ టెంపరేచర్కి ఒక్కసారి 5 మినిట్స్ లోపల వితిన్ 5 మినిట్స్లో బొగ్గు అయిపోతాయి. ఇంకా కొద్దిసేపు లేక ఉంటే కూడా అవి కూడా ఆ పార్ట్లు కూడా దొరికే పరిస్థితి లేకుండా ఉండింది. దాదాపుగా ఎంత టెంపరేచర్ ఉంటే అలా కాలిపోవడానికి అవకాశం? 3000 పైన, 2000, 2000, 3000 పైన టెంపరేచర్ ఉంటే
5 minutes లోపల అట్లా అయిపోతాయి. ఈ లోపలంతా కూడా మీరు చూశారు కదా సార్, పోస్ట్ మార్టం చేసినప్పుడు అంతా కూడా ఐడెంటిఫై చేశారు డెడ్ బాడీస్ అంతా కూడా చేసిన తర్వాత ఇప్పుడు డిఎన్ఏ టెస్ట్లు ఎలా చేస్తారు? డిఎన్ఏ టెస్ట్కి మజిల్ టిష్యూ, కండలు, కొన్ని కండలు, ఎముకలు, కొన్ని టీత్, పండ్లు కూడా తీసి ప్రిజర్వ్ చేసినాం. దానిలో డిఎన్ఏకు పనికి వస్తుంది. డిఎన్ఏ బంధువులది, వాళ్ళ బంధువులు ఎవరన్నా ఉంటే వాళ్ళ నమూనాలు సేకరించి మేము ప్రిజర్వ్ చేసినాము. ఒక 2-3 days లోపల డిఎన్ఏ కూడా అంతా అయిపోతుంది. డిఎన్ఏ రిపోర్టు ఒక 3 daysలో వస్తుంది సార్, వచ్చేస్తుంది, ఇచ్చేస్తాం. సరేనా, వాళ్ళ బాడీలో హ్యాండ్ ఓవర్ కూడా చేస్తాం. సో అంతవరకు మీ దగ్గరే ఉంటాయి బాడీస్? మా దగ్గరనే ఉంటాయి. ఎక్కడ తీసుకెళ్తారు సార్ టెస్ట్లు, డిఎన్ఏ టెస్ట్లు? డిఎన్ఏకు మంగళగిరికి తీసుకెళ్ళాలి. యాక్చువల్గా వాళ్ళ టీం కూడా వచ్చేస్తుంది అనుకుంటున్నాం. మన కర్నూలు హాస్పిటల్లో అయితే లేదు సార్? లేదు డిఎన్ఏ. సో అక్కడికి పంపించిన తర్వాత అంతవరకు మీ పరిధిలోనే ఉంటాయి డెడ్ బాడీస్? మా పరిధిలోనే ఉంటాయి. వీలైతే వాళ్ళు కూడా వచ్చేస్తారు, మాట్లాడతాం ఏం జరుగుతుందో. వాళ్ళు వచ్చేసి శాంపుల్స్ ఎట్లా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ తొందరగానే ఫైనలైజ్ చేసేద్దాం. సో మొత్తం మీద ఏదైతే చూడొచ్చు డిఎన్ఏ టెస్టులో చాలా కీలకమైనది కాబట్టి 2-3 రోజుల్లోనే డిఎన్ఏ రిపోర్ట్ వచ్చే